హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్ట్రే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్, తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ ద రెసిపీ. సమ్మర్ వచ్చేసిందంటే చాలు మనకి ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది. పద్దాకా వాటర్ తాగుతూ ఉండలేం కదా, అందుకని నేను ఈరోజు 3 వెరీ స్పెషల్ జ్యూస్ రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేసాను. చాలా హెల్దీ జ్యూస్ రెసిపీస్ ఇవి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ జ్యూస్ రెసిపీలను మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటూ సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. దాన్ని మనం ఇమ్మీడియట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు పుచ్చకాయ యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి పుచ్చకాయ ముక్కలన్నీ మనం తరిగి గింజలు తీసి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు యాపిల్ చాప్ చేసుకోవాలి. యాపిల్ ఎందుకంటే లాస్ట్లోనే చాప్ చేసుకోవాలి, లేకపోతే కలర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇలా పుచ్చకాయ యాపిల్ ముక్కలు తరిగి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు జ్యూసర్ జార్ తీసుకుని మనం చాప్ చేసుకున్న యాపిల్ అండ్ పుచ్చకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. అన్నీ ఇందులో వేసేసుకుని ఇప్పుడు నేను స్వీట్నెస్ కోసము ఇది పామ్ క్యాండీ అంటారు, తాటి కలకండ, తాటి మిశ్రీ అంటుంటారు. ఇది చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇది వేస్తే కనుక డయాబెటీస్ వాళ్ళు కూడా ఎప్పుడైనా ఈ జ్యూస్ తాగొచ్చు. వైట్ మిశ్రీ కూడా తాగొచ్చు, కానీ ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తా, అందుకని ఇది వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులో తాటి మిశ్రీ వేసుకోవాలి. డైరెక్ట్ గా ఎలాగైనా వేసేసుకోవచ్చు, చిన్న చిన్నగానే ఉన్నాయి కాబట్టి నేను వేసేస్తున్నాను. మరి పెద్దగా ఉంటాయి కనుక కొంచెం దంచేసుకుని వేసేసుకుంటే ఆరు పౌడర్ గా చేసేసి వేసుకున్నా సరిపోతుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి, ఎక్కువ అక్కర్లేదు, వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ కానీ చిల్డ్ వాటర్ కానీ వేసి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇమీడియట్ గా సర్వ్ చేసేయచ్చు. జ్యూస్ గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఇలా సర్వింగ్ గ్లాసెస్ సిరప్కి సర్వ్ చేసుకుంటే కనుక యమ్మీ వాటర్ మిలన్ యాపిల్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఏదైనా జ్యూస్ చిల్లిగా సర్వ్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే కనుక సర్వింగ్ గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మిలన్ లెమనేడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు వాటర్ మిలన్ లెమనేడ్ ప్రిపేర్ చేసుకోవడానికి చాప్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు, పుదీనా, నిమ్మకాయ చెక్క తీసుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకుని అందులోకి చాప్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకుని పుదీనా కూడా వేసేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మిశ్రీ వేసుకోవాలి. నేను షుగర్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, అందుకని వేయను మిశ్రీ షుగరు. ఇప్పుడు ఇందులో చిల్లు వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని నిమ్మకాయని ఇలా స్లైసులుగా కట్ చేసి రౌండ్ స్లైసులుగా అయినా చేసుకోవచ్చు, చేసి 2 గ్లాసుల్లో వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కూడా వేయాలి. ఫ్రెష్ పుదీనా కూడా వేసేసేసి 2 గ్లాసుల్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ ఇందులో 2 గ్లాసుల్లో సర్వ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కనుక మీరు ఐస్ క్యూబ్ కూడా వేసుకోవచ్చు పైనుంచి. అలాగే చిల్లు వాటర్ పోసి గ్రైండ్ చేసాం, పర్వాలేదు. దీంతో పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చిల్ అండ్ వెరీ టేస్టీ సింపుల్ వాటర్ మిలన్ లెమనేడ్ ఇస్ రెడీ. చూసారు ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం మనం ఇంట్లో. ఇప్పుడు సింపుల్ వాటర్ మిలన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు సింపుల్ పుచ్చకాయ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి ఇలా ముక్కలు చాప్ చేసి రెడీ చేసుకుని జార్ తీసుకుని జార్లోకి ముక్కలన్నీ వేసేసుకోవాలి. అన్ని ముక్కలన్నీ వేసేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మిశ్రీ వేసుకోవాలి. నేను షుగర్ అవాయిడ్ చేయడానికి ఇప్పుడు మిశ్రీని వాడతాను. మిశ్రీ చాలా చలవ చేస్తుంది, షుగర్ కన్నా చాలా మంచిది, అందుకని చెప్పి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని నేను ఎక్కువ మిశ్రీనే యూజ్ చేస్తాను. మీరు కూడా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి, చిల్లు వాటర్ వేసుకోవాలి. చిల్లు వాటర్ వేస్తే ఇమీడియట్గా మనం సర్వ్ చేసేయచ్చు, అందుకని చెప్పి చిల్లు వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవాలి, వేస్తే చాలా ఎమ్మీగా ఉంటుంది. మిరియాల పొడి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని సర్వింగ్ గ్లాసెస్లోకి ఇలా సర్వ్ చేయాలి. చిల్లుగా సర్వ్ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి.
చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక. నేను ఇది వడగట్టడం లేదు, మీకు నచ్చకపోతే కనుక మీరు వడగట్టండి. వడగడితే ఫైబర్ అంతా పోతుందండి, నేను వడగట్టను. మీకు కావాలంటే కనుక మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు, కానీ ఇలాగే బాగుంటుంది జ్యూస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకున్నామో మనం. 3 రకాల జ్యూసులు ప్రిపేర్ చేసేసుకున్నాం. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్. ఒక పుచ్చకాయ ఉంటే చాలు. పుచ్చకాయ ఎలాగో తెచ్చుకుంటాం మనం, సమ్మర్ కాబట్టి కంపల్సరీ ఉంటుంది ఇంట్లో. ఇంత సింపుల్ గా హైజీనిక్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం. మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు జ్యూసులు మనకు కావాల్సినట్టుగా. ఫ్రెండ్స్, ఈ జ్యూసులు మీరు ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చూసి మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ ద్వారా నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే మీకు మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.